అసలు పిల్లలు హీరోలు అవ్వాలనేది నీ ఆలోచన, వాళ్ళకి పుట్టిన ఆలోచన ఎలా? చిన్న ఆయన అవ్వాలనేది నా ఆలోచన, పెద్ద ఆయన అవ్వాలనుకుంది ఆయన ఆలోచన. స్కూల్ చదివేటప్పుడు స్కూల్ డేస్లోనే 5th క్లాస్లో వాళ్ళందరూ ప్రొడ్యూసర్ కొడుకు కదా, హీరో అవుతావా అని అడిగారంట. నాకు అసలు సినిమాలో యాక్చువల్గా ఆదిలో చిన్నప్పుడు క్యారెక్టర్ సాయే. సాయిని తీసుకెళ్ళి షూటింగ్ చేసి అన్నీ వచ్చారు. నేను వినాయకుని ఇలా పిలిచి వద్దు, నాకు సినిమా ఫీల్డ్ కాదు, వీళ్ళ బాగా చదివించాలనుకుంటున్నాను అన్న. అది మనం అనుకున్నది ఒకటి జరగలేదు ఒకటి అని ఇట్లా స్కూల్ నుంచి వచ్చాడు. డాడీ అందరు హీరో అవుతా అంటున్నారంటే, మరి అవుతావు కానీ కష్టపడాలి అన్న. కష్టపడతా డాడీ అన్నాడు. చిన్నప్పటి నుంచి వాడి కాన్సన్ట్రేషన్ చదువు ప్లస్ డ్యాన్సు, జిమ్నాస్టిక్స్ అన్నీ నేర్చుకున్నాడు. తర్వాత యాక్టింగ్ కోర్స్ బాంబే, యుఎస్ అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడ ఏం చేస్తున్నాడో ఎవరు తెలియకుండా జాగ్రత్త పడి చేసాం. వెల్ ట్రైన్డ్ అయినాకనే సినిమా తీసాం. ఓకే. సో సాయితో భారీ బడ్జెట్తో సినిమా స్టార్ట్ చేసావు, అది రిలీజ్ అయింది. అది రిజల్ట్ ఏంటి అంటే బ్రేక్ ఈవెన్ అయిందా, ప్రాఫిటా, లేదంటే? అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అప్పట్లో 38 కోట్లు అయింది సినిమాకి. అవును, అందుకే అడుగుతున్నా. నైజాం టాప్ 10లో ఒక సినిమా ఉంటుంది అది. ఎందుకంటే 10 crores ఫస్ట్ సినిమా ఏ హీరోకి చేయలే. కాబట్టి మీరు కలెక్షన్ తీసుకొని ప్రతి హీరోది చెక్ చేయండి. ఫస్ట్ హీరోగా యాక్ట్ చేసిన ఏ హీరోది కూడా 10 crores చేయలే. 10 crores చేసింది. సీడెడ్ 5 crores, 550 చేసింది. ఎంటైర్ రిలీజ్ చేశా. లాంగ్ రన్ 50 days వచ్చిన సినిమా సేఫ్ ప్రాజెక్ట్. చాలా మందికి తెలియక కొంతమంది ఫ్లాప్ అంటుంటారు. ఏం ఫ్లాప్? కొంతమంది నేను పబ్లిసిటీ ఏమన్నా లాస్ అయిందా అనే ఒక లేదు. ఆ సినిమా పబ్లిసిటీ చేయని ఏం చేయని ఆ రోజుల్లో శాటిలైట్ 4 కోట్లకి అమ్మాం. అందరికి 4.5 కోటి జెమినీలో. డిజిటల్ శాటిలైట్ అవన్నీ అప్పుడు లేవు. హిందీ 5 కోట్లు వచ్చింది. నైజాం 10 కోట్లు. కమిషన్ పోయినా నా చేతికి 8 కోట్లు ఇచ్చాడు దిల్ రాజు. సీడెడ్ 5 కోట్లు కట్టారు. ఫస్ట్ సినిమాకి నేను చెప్పటం ఎంత చెప్తే అంత కట్టారు డిస్ట్రిబ్యూటర్. మరి అది జనరల్గా అయితే అది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. తర్వాత సినిమా జై జానకి నాయక 53 కోట్లు అయింది సినిమా బడ్జెట్. 43 కోట్లు కలెక్ట్ చేసింది. 10 కోట్లు లాస్ అంటే కొన్ని కారణాల వల్ల అది కూడా డిలే అయ్యి లేట్ అయ్యి యాక్చువల్లీ మాది అవ్వాల్సింది సరైన నోట్ స్టార్ట్ అయింది మా డేట్స్లో. అంటే డైరెక్ట్ రిక్వెస్ట్ చేసే బోయపాటి గారు ఆయన రెమ్యునేషన్ కూడా తగ్గించి సినిమా చేసి వస్తాను, మనకు కూడా బాగుంటుందని చెప్పాడు. అనుకున్నట్టే సరైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత సినిమానే బోయపాటి గారు మనకు చేశాడు. సో అన్ని రకాలుగా సక్సెసే. కొంచెం బడ్జెట్ పెరగడం వల్ల అది నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, నెంబర్ ఆఫ్ లొకేషన్స్ 43 కోట్లు కలెక్ట్ చేసింది అది. ఇప్పుడు